అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాంగా ఆర్టిస్ట్ జోస్యం నిజమైతే జపాన్ తుడిచిపెట్టుకుపోతుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆందోళన నెలకొంది. జూలై 5న జపాన్ తీరంలో ఊహించని స్థాయిలో పెను విపత్తు సంభవిస్తుందని, జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని, దాని ప్రభావంతో 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా ఎత్తైన అలలు సముద్రంలో ఏర్పడతాయని జపాన్ కి చెందిన మాంగా ఆర్టిస్ట్ న్యూ వంగా బాబాగా పేరొందిన టాట్సుకి రాసిన ది ఫ్యూచర్ ఐ సా పుస్తకంలో చెప్పిన జోస్యం ఇప్పుడు ఆ దేశాన్ని ప్రతిక్షణం భయపెడుతోంది. జపాన్ ప్రజలంతా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 2019లో ప్రపంచాన్ని వణికించిన కరోనా సహా ఆ పుస్తకంలో టాట్సుకి చెప్పిన చాలా విషయాలు నిజమవడంతో ఇది కూడా జరుగుతుందేమోనని జపాన్ వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా సౌత్ జపాన్లోని టోకారా దీవుల్లో 900 సార్లకు పైగా భూ ప్రకంపనలు నమోదవడం వారిని మరింత వణికించేస్తోంది. ఆ ప్రాంతం మొత్తం ఎప్పుడూ కదులుతున్నట్లే అనిపిస్తోందని, కంటి మీద రెప్ప వేయాలంటే కూడా భయమేస్తోందని అక్కడి వాళ్ళు చెబుతున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో వణికిపోతున్నారో తెలుస్తోంది. సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని చూస్తున్నారు. జూన్ 21 నుంచి మొదలైన ఈ భూప్రకంపనల తీవ్రత క్రమంగా పెరుగుతూ ఒక్కసారిగా 5.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. దాంతో జపాన్ ప్రభుత్వం, వాతావరణ సంస్థ అప్రమత్తమైంది. అయితే న్యూ వంగా బాబా జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 12 దీవులున్న టోకరాలో 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల మధ్య పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే ప్రాంతంలో ఉండే జపాన్ కు భూ ప్రకంపనలు కొత్త కాదు. టోకరా దీవుల్లోని వారికి కూడా ఇదంతా సాధారణమే. 2023 సెప్టెంబర్లో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. కానీ ఈ జోస్యమే ఇప్పుడు వారిని భయపెడుతోంది. ఇంకొన్ని గంటలు గడిస్తే గానీ అక్కడేం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఈ జోస్యం గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో చైనా, సౌత్ కొరియా, తైవాన్ నుంచి జపాన్ కు వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. 2020 ఏప్రిల్లో ప్రపంచమంతా ఓ వైరస్ వ్యాపిస్తుందంటూ కోవిడ్ గురించి టాట్సుకి 1999లోనే జోస్యం చెప్పారు. అది నిజమైంది. అంతేకాదు, కరోనా కొంతకాలం పాటు మాయమై 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్లీ వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆమె చెప్పినట్లే జపాన్లో గనక సునామీ వచ్చిందంటే ఇప్పుడున్న భయం మరింత రెట్టింపవుతుంది. 2030ని తలుచుకుని ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఆమె చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది ఇంకొన్ని గంటల్లోనే తేలిపోనుంది.